వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. రోజులాగే ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ రెడ్డా అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అది టమాటా రెడ్ అయినా అవ్వచ్చు, యాపిల్ రెడ్ అయినా అవ్వచ్చు, లేదా గుంటూరు మిర్చి రెడ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఎంతైనా గుంటూరు వాళ్ళం కదండి. రెడ్ మమ్మల్ని వదిలిపెట్టదు, మేము రెడ్ని వదిలిపెట్టాం. రిఫరెన్స్లో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ డ్రెస్ని చిన్న చిన్న చేంజెస్తో ఈ డ్రెస్గా డిజైన్ చేసేసాం. మరి ఇంకా లేట్ చేయకుండా డ్రెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చకచక మీ ఫోన్ అందుకుని టకటక వల్లభ డిజైన్స్ అని టైప్ చేసేసి ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ఒక్కనేసేయండి. మార్నింగ్ ఈ డ్రెస్ గురించి ఒక షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దాని నుంచి వచ్చినటువంటి రెస్పాండ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూసినట్లయితే ఇంకా బాగుండేదేమో అని అనిపించిందండి. ఎనీవే, సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినప్పటికీ వీడియోనైతే మీరు చూశారు, అందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డ్రెస్ గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇది లాంగ్ ఫ్రాక్ అయితే కాదండి, ఇది స్కర్ట్ అండ్ టాప్ అండి. చూడండి, పైన టాప్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది దానికి డిజైన్ చేసి వచ్చిందండి. ఆ క్లాత్ని మనం తీసుకున్నామండి. ఇది రా సిల్క్ క్లాత్ అనుకుంటా అండి. రా సిల్క్ క్లాత్ మీద ఈ వర్క్ అనేది వచ్చిందండి. దీని మీద వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గోల్డ్, గ్రీను, అంటే బ్రిక్ కలర్ అండ్ పింక్ కలర్తో డిజైన్ అనేది దీని మీద హైలైట్ చేయబడిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వర్క్ అనేది కూడా చాలా బాగుందండి. ఎక్కడా కూడా థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చినట్టుగా అట్లా ఏం లేదండి, నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఇది నెక్ వచ్చేసరికి సింపుల్గా బోట్ నెక్ అనేది దీనికి పెట్టామండి. ఎల్బో హ్యాండ్స్ అనేవి ఇచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, నార్మల్ హ్యాండ్స్ అనేది, ఎటువంటి స్లీవ్స్ మనం పఫ్ స్లీవ్స్ అట్లాంటివి ఏం పెట్టలా, నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అయితే దీనికి పెట్టామండి. చూడండి, వర్క్ దగ్గరగా చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. చక్కగా కాటన్ లైనింగ్ అనేది దీనికి ఇచ్చామండి. కాటన్ లైనింగ్ అనేది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇచ్చాం. అదిగాక ఇది ట్రాన్స్పరెంట్గా ఏం లేదు కదండి, కాటన్ అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. బటన్స్ అనేవి దీనికి ఇచ్చామండి. ఇది కొంచెం ట్రెండీగా ఉండాలి అన్న ఉద్దేశంతో జిప్ అట్లా ఏం పెట్టుకోకుండా బటన్స్ పెట్టి షో బటన్ అనేది పెట్టామండి. షో బటన్స్ పెట్టినందువలన ఇంకొంచెం హైలైట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది బ్లౌజ్ టైప్ అండి. మన బ్లౌజ్ మీద ఒక 2 ఇంచెస్ కిందకు ఉంటుంది, అంటే బొడ్డు భాగం వరకు ఇది వస్తుందండి. కింద నుంచి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. దాని దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ తోటి నెట్ క్లాత్ని మనం స్టిచ్ చేయడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, నెట్ క్లాత్ అండి ఇది. మన జాకెట్ కంటే ఒక 2 ఇంచెస్ అయితే కిందకు ఉంటుందండి. ఇది కిందకు వచ్చి అక్కడి నుంచి కంటిన్యూగా ఈ నెట్ క్లాత్ అనేది మనం ఇచ్చామండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ప్రిల్స్ అనేవి దీనికి పెట్టామండి. కాటన్ లైనింగేనండి. ఇది రెడ్ కలర్ కదండి, అంతా కూడా రెడ్గా ఉన్నందువల్ల మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు చూసేటప్పుడు, కానీ లుక్ వైజ్గా చూస్తే చాలా బాగుందండి. ఇది కొంచెం ట్రెండీ లుక్ అనేది చెప్పొచ్చు. రోజు లాంగ్ ఫ్రాక్స్ లేదా లెహెంగాస్ ఇవే కదండి చూపిస్తుంది. కొంచెం ట్రెండీ లుక్తో ఇది మీకు చూపించడం జరుగుతుందండి. స్కర్ట్ అనేది కూడా నేను ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. నడుం దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది మనం పెట్టామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన డిజైన్ వచ్చింది కదండి, బాటమ్కి కూడా డిజైన్ వస్తే బాగోదు, లైట్ వెయిట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో కింద మనం బాటమ్కి వచ్చేసరికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కదండి నెట్ అనేది. ఆ నెట్ని మనం యూస్ చేసామండి. దీనికి గేర్ వైజ్గా చూస్తే ఎప్పుడు కూడా వల్లభ డిజైన్ గేర్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదండి. చిన్న గేర్ అయితే పెట్టదండి, పెద్ద గేర్ అనేది ఉంటుందండి దీనికి. చూస్తున్నారు కదా, నెట్ క్లాత్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, గుచ్చుకోవటం అనేది ఉండదండి. లైట్ వెయిట్ కాబట్టి మనం చక్కగా క్యారీ చేయొచ్చండి. కింద బాటమ్కి వచ్చేసరికి టాప్కి ఏ విధంగా అయితే మనం ప్రిల్స్ పెట్టి ఫినిషింగ్ ఇచ్చామో దీనికి కూడా ఇట్లానే చిన్న చిన్న ప్రిల్స్ అది పెట్టి, అది కూడా సేమ్ నెట్ క్లాత్నే, సేమ్ కలర్ నెట్ క్లాత్నే యూస్ చేసి లెహంగా మొత్తం, అంటే స్కర్ట్ మొత్తం కూడా మనం బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఈ ప్రిల్స్ అనేవి పెట్టామండి. చూడండి ఫ్రెండ్స్, లోపల వచ్చేసరికి ఇది ట్రాన్స్పరెంట్ కదండి, నెట్ అంటే సాటిన్ లైనింగ్ అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సాటిన్ లైనింగ్ అనేది దీనికి ఇవ్వటం జరిగిందండి. ఇది బ్యాక్ సైడ్ లుక్ అనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే,
బటన్స్ అవి పెట్టాం కాబట్టి ఇది బ్యాక్ సైడ్ అయినా వేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ అయినా వేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని మనం బ్లౌజ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి. సెల్ఫ్ కలర్లో అయినా లేదా కాంట్రాస్ట్ కలర్లో అయినా వేరే ఏదైనా శారీని దీంతో పేరప్ చేసుకుని కొంచెం ట్రెండీ లుక్ అనేది ఇంకా క్రియేట్ చేయాలి అన్నట్లయితే మనం హిప్ బెల్ట్ కూడా పెట్టుకున్నట్లయితే ఒక ట్రెండీ లుక్ అనేది, పార్టీ లుక్ అనేది వచ్చేస్తుందండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్పాలి అని అనిపిస్తే కూడా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇలాంటి డ్రెస్సెస్ మీకైనా మీ పిల్లలకైనా మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చేటటువంటి నెంబర్ని మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐడియా కానీ ఈ డ్రెస్ కానీ నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకైనా, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. కుదిరితే కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక చక్కటి డ్రెస్ని అయితే మీ ముందుంచాలి అని అనుకుంటున్నానండి. దానికి మీ నుంచి నాకు కావాల్సింది చిన్న ఎంకరేజ్మెంటేనండి. ఎందుకంటే మరిన్ని డ్రెస్సెస్ మీ ముందు ప్రజెంట్ చేయాలి అంటే నన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. రేపు చక్కటి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.